చందానగర్లో స్పా సెంటర్పై హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు దాడి చేశారు. స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టారు. 4 యువతులు 3 విటులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారి నుండి నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. చందానగర్ పోలీసులకు కేసును అప్పగించారు హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చందానగర్లో స్పా సెంటర్పై హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు దాడి చేశారు. స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టారు. 4 యువతులు 3 విటులను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సునీల్. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్పా సెంటర్ పై హ్యూమన్ ట్రాఫిక్ పోలీసులు అయితే దాడులు నిర్వహించారు. స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారని చెప్పి కూడా పక్కా సమాచారంతో ఏదైతే హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు అయితే దాడులు నిర్వహించారు. ముఖ్యంగా ఈ స్పా సెంటర్ లోని 4 యువతులు అలాగే 3 విటులను అయితే పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారి నుండి కూడా నగదు అలాగే సెల్ ఫోన్ కూడా ప్రస్తుతం స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా హ్యూమన్ ట్రాఫిక్ పోలీసులు కూడా ఏదైతే చందానగర్ పోలీసులకు ఈ కేసు అయితే అప్పగించారు. ప్రస్తుతం చందానగర్ పోలీసులు కూడా దీనిపై కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా నగరంలోని పలు స్పా సెంటర్లు వ్యభిచారం జరుగుతుందన్నట్టు కూడా పక్కా సమాచారంతో హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు అయితే దాడులు అయితే నిర్వహిస్తున్నారు. గతంలో కూడా మనం చూసాం, బంజారీల్స్ కావచ్చు లేదంటే సోమాజీ కూడా ఇలా పలు చోట్ల ఏదైతే స్పా సెంటర్ పేరుతో దాని వెనకాల వ్యభిచారం అయితే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ పక్కా సమాచారంతో హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు అయితే చందానగర్ లో ఈ స్పా సెంటర్ పై అయితే దాడులు అయితే నిర్వహించారు. ఈ దాడులు చేసే క్రమంలో కూడా లోపల కూడా పూర్తిగా వెరిఫై చేసిన తర్వాత అక్కడ వ్యభిచారం జరుగుతుందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడ ఉన్న 4 యువతులను అలాగే 3 విటులను కూడా పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా చందానగర్ పిఎస్ అయితే తరలించారు. ముఖ్యంగా ఈ కేసుని చందానగర్ పోలీసులకి అయితే అప్పగించడంతో చందానగర్ పోలీసులు కూడా దీనిపై కేసు అయితే నమోదు చేశారు. ప్రస్తుతం ఏదైతే నగరంలోని ఎక్కడైనా సరే స్పా సెంటర్లు లేదంటే దాని వెనకాల ఏదైతే వ్యభిచారం చేస్తున్నారో వీటిపై పక్కా నిఘా ఉంటుందంటూ కూడా ఇప్పటికే పోలీసు వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి. రైట్ కుమార్, థ్యాంక్ యూ.